8వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండము 8వ అధ్యాయము 1వ వచనం. దేవుడు నోవహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువు విసురునట్లు చేయుట వలన చూడని నీళ్లు తగ్గిపోయాను. చాలా ఇక్కడ దేవుడు ఏ స్థితిలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు? నోవహును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఓడలో ఉన్న వారిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. చూడండి, నోవహును జంతువులను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంట. అసలు అక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటి అనగా, నోవహు దేవుణ్ణి పట్టుకున్నటువంటి వ్యక్తి, దేవుడి మీద ఆధారపడినటువంటి వ్యక్తి నోవహు. దేవుడు చెప్పాడు, నోవహు వృద్ధాప్యంలో దేవుడు మాట్లాడాడు, నువ్వు ఓడ కట్టు, అది అంతస్తులు ఉండాలి, కీలు పుయ్యబడాలి, ఎలా ఉండాలి, అలా ఉండాలని అన్నీ చెప్తే, అంత వృద్ధాప్యంలో కూడా నేను ఎలా చేయను అనుకున్నా, సరే ప్రభా చేస్తాను ప్రభా అని పరిపూర్ణంగా దేవుడికి లోబడి, కష్టమైన సహకరించే వారు ఎవరు లేరు చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా వాడు తయారు చేస్తున్నాం రండి, ఉగ్రత లేదంటే భయంకరమైనటువంటి పరిస్థితి, జలప్రలయం వస్తుంది రండి అంటే ఎవరు లెక్క చేయకపోయినా, ఈయన దేవా ఎవ్వరు సహాయం చేయట్లేదు, అయినా సరే నీ పరిచర్య నేను వదలను, నీవు నాకు అప్పగించిన పని నేను వదలను ప్రభా అని దేవుని మీదే ఆధారపడి నోవహు యొక్క భార్య, నోవహు యొక్క కుమారులు, నోవహు యొక్క కోడళ్ళు కష్టపడుతున్నారంట ఓడ కట్టడానికి. ఓడ కంప్లీట్ అయ్యింది. కంప్లీట్ అయిన తర్వాత దేవాది దేవుడు వచ్చేయండి అని చెప్పాడు. నోవహు ఓడలోకి వెళ్ళాడు, పశువులు వెళ్ళినాయి, వారి భార్య పిల్లలు కోడళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత దేవుడే ఓడ యొక్క తలుపు మూసివేశాడు. హల్లెలూయా. మూసివేసిన తర్వాత భయంకరమైనటువంటి జలప్రలయం వచ్చింది. జలప్రలయం వచ్చినప్పుడు ఈ యొక్క ఓడ ఎక్కడెక్కడికో ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతుంది. జనాలందరూ కూడా చచ్చిపోయారు. లోపల ఉన్న వారు ఏం చేస్తున్నారంటే ఎదురు చూస్తున్నారంట. హల్లెలూయా. ఎందుకు ఎదురు చూస్తున్నారు? ఈ నీళ్ళన్నీ ఆగిపోయినాయా? నా దేవుడు ఎప్పుడు వచ్చి తలుపు తీస్తాడా? నా దేవుడు ఎప్పుడు వచ్చి మాకు విడుదలిస్తాడా? మా దేవాది దేవుడు ఎప్పుడు ద్వారము తెరిచి మమ్మల్ని బయట మరలా క్షేమముగా, ఆనందంగా, ఆహ్లాదకరంగా మమ్మల్ని ఎప్పుడు బయటకు నడిపిస్తాడా అని ఎంతో ఆశ కలిగి ఎదురు చూస్తున్నారంట. వారికి ఆశ ఉంది, నోవహుకు ఆశ ఉంది, ఎప్పుడు వెళ్తామా బయటికి, దేవుడు ఎప్పుడు బయటకు తీసుకెళ్తాడా? చూడండి, ఆశను బట్టి ఉండలేక ఏం చేశాడు? ఒకసారి కాకిని పంపించాడు, ఒకసారి పావురాన్ని పంపించాడు. ఎందుకు? ఆశ. దేవుడు ఇప్పుడు పంపిస్తాడేమో, నీళ్ళు ఇంకిపోతే దేవుడు పంపిస్తాడు కదా, ఇప్పుడు పంపిస్తాడేమో, నేనే పోదాము, గొడ్డలతో చూడండి పగలగొట్టేసుకుని పోదాం అనుకున్నాడమ్మా. దేవుడు ఎప్పుడు పంపిస్తాడు అనగా, విధేయత కలిగినటువంటి వ్యక్తి, దేవుడి సన్నిధిలో నీవే నాకు దిక్కు అని దేవుని మీద పరిపూర్ణంగా, దేవుని మీద ఆధారపడిన వాడు, దైవిక సంబంధిగా ఉన్నటువంటి యొక్క వ్యక్తి దేవుని యొక్క ఎప్పుడు వస్తారా, ఎప్పుడు తలుపు తీస్తారా అని ఎదురు చూడగా, అక్కడ రాయబడినటువంటి మాట ఏంటి అనగా, చూడండి, జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు నోవహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకొనెను. చాలమ్మా, దేవుని కొరకు ఎదురు చూసిన వారిని జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మర్చిపోడమ్మా. నోవహుతో ఓడలోకి వెళ్ళమని చెప్పింది ఎవరమ్మా? దేవుడే. నా ఓడలో ఉండమని, ఓడ కట్టమని చెప్పింది ఎవరు? దేవుడే. దేవుని యొక్క మాట ప్రకారముగా లోపలికి వెళ్ళిపోయారు. కానీ దినాలు గడిచిపోతానే ఇంకా తలుపు తీయట్లేకపోవడం చేత వారు మాత్రం ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు వస్తాడా నా దేవుడు, ఎప్పుడు వస్తాడా నా దేవుడు. ఒకవేళ వాక్యం లేదు కానీ నేను నార్మల్గా చెప్తున్నానమ్మా, ఒకవేళ దేవుడు కానీ తలుపు తీయడం మర్చిపోయాడా? దేవుడు కానీ మర్చిపోయాడా మమ్మల్ని? మేము వాడలో ఉన్నామన్నటువంటి సంగతి మర్చిపోయాడా? దేవుడు అంటాడు, అయ్యో నోవహు, నేను నిన్ను మరవను, చూడు నా అరచేతుల మీదని నీ రూపాన్ని చెక్కి ఉన్నాను, నీ కొరకు నేను ఉన్నానని చెప్పి దేవాది దేవుడు పరిస్థితులన్నీ చక్కబడిపోయిన తర్వాత, అక్కడ వారికి ఆపద లేకుండా, కీడు లేకుండా, నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత, సురక్షితమైనటువంటి దినాలు వచ్చిన తర్వాత
తర్వాత నోవహు యొక్క వాడ తెరువగా నోవహు మహదానందం అయిపోయాడు. దేవా, నువ్వు నన్ను మర్చిపోలేదయ్యా, వాడలోనికి ఎక్కించినటువంటి నీవు ద్వారం తీయడం మర్చిపోలేదయ్యా, నన్ను మర్చిపోలేదయ్యా, నీకు వందనాలు ప్రభు అని స్తోత్రముతో స్తుతితో ఆయన ఒక బలిపీఠం కట్టి అక్కడ బలి అర్పించగా దాని యొక్క సువాసన దేవుడు ఆఘ్రానించాడు. హల్లెలూయా. మర్చిపోయాడమ్మా దేవుడు. ఈరోజు చాలా మంది ఏమనుకుంటారంటే, టైం అయిపోతుంది కదా, ఏంటి ఇంకా జరగట్లేదు, దేవుడు మర్చిపోయాడేమో, నాకు ఇంకా వివాహం కావట్లేదు ఏంటి, నాకు ఇంకా జాబ్ రావట్లేదు ఏంటి, నాకు ఇంకా పిల్లలు పుట్టట్లేదు ఏంటి. నిజంగా నీ ఒక సంఘముగా ఉంటే, లోకంలో ఉంటే నేను చెప్పలేనమ్మా, గ్యారెంటీ ఇవ్వలేనమ్మా నేను. నిజముగా దేవుని వధువుగా, దేవుని కుమార్తెగా, దేవునికి లోబడి దేవుని యొక్క వాక్యానుసారంగా బ్రతుకుతూ ఇటు అటు చూడకుండా ఆయన పాదములే పట్టుకొని ఆయనే శరణు, ఆయనే యజమానుడు, ఆయనే ఆశ్రయం అని నువ్వు పట్టుకుంటే దేవాది దేవుడు నిన్ను మరువనే మరువడు. హల్లెలూయా. మధ్యలో నేను ఉండలేనని ఎక్కడికైనా వెళ్ళిపోయావంటే మాత్రం దానికి గ్యారెంటీ మాత్రం లేదు. దేవాది దేవుడు ఏంటంటే ఆయన సంఘము, ఆయన మీద ఆధారపడిన వారు, ఆయన మీద వీరి భారమంతా మోపిన వారు, దేవాది దేవుడు వారిని మరువనే మరువడు. ఇక చూడండి, యోసేపు ఎదురు చూస్తున్నాడు ఆయన జీవితంలో. ఏ విషయం అనగా, దేవాది దేవుడు బాల్యంలో ఉండగా వాగ్దానం చేశాడు దేవుడు, ఇదిగో యోసేపు, నీ అన్నలందరూ కూడా నీ ఎదుట సాగిలు పడతారు. చూడండి, ఇతని యొక్క పని నిలబడి ఉండగా మిగిలిన పనులు తన అన్నలందరూ కూడా అక్కడ సాగిల పడడము, ఇవన్నీ కూడా చూడండి బాల్యంలోనే దేవాది దేవుడు యోసేపుకి ఇచ్చిన దర్శనాలు. ఆయనకు తెలుసు దేవుడు మాట ఇస్తే తప్పనివాడు అని తెలిసినటువంటి ఆ యొక్క వ్యక్తి ఎదురు చూస్తున్నాడు. నేను పెద్దవాడిని అయితే నన్ను దేవుడు ఏం చేస్తాడో గొప్పగా పెడతానన్నాడు కదా, ఏం జరుగుతుందో అని బాల్యం నుండి చూస్తుంటే ఆయన పరిస్థితి ఏమైంది, అన్నలందరూ పట్టుకుని గొట్టలో వేసేసిన తర్వాత ఏంటి, నేను ఘనముగా ఉండాలి కదా, మా అన్నలందరూ నా పాదాల దగ్గరకు వస్తారు కదా, నన్ను గొప్ప చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు కదా, ఇప్పుడు నేను గొంతులో ఉన్నానేంటి, నా పరిస్థితి ఏంటి, ఎదురు చూస్తున్నాడు, వాగ్దానం ఏంటి ప్రభువా అని. కానీ తప్పు చేయలేదు. కష్టమైన, నష్టమైన, గొంతైనా, ఇరుకైనా నీవే నాకు ఆధారం అని దేవుణ్ణే పట్టుకుని ఎదురు చూస్తున్నాడు. ఆ తర్వాత దేవుడు అక్కడ కార్యం చేశాడు. ఈ యొక్క వ్యక్తి అక్కడ చచ్చిపోకుండా ఐగుప్తీయులకు అమ్మి వేయబడ్డాడు. పోతిఫర్ ఇంట్లోకి వెళ్ళాడు. అప్పుడు అనుకుంటున్నాడు, ఏంటి నా అన్న దగ్గర నా కళ్ళకు కనబడే పరిస్థితే లేదు, వారొక దేశంలో ఉన్నారు, నేను ఒక దేశంలో ఉన్నాను, దేవుడా నువ్వు నాకు వాగ్దానం చేశావు కదయ్యా, నా అన్నలు దూరం అయిపోయారు కదా, ఎలాగ ప్రభా వాగ్దానం నెరవేర్పు, పోలే ప్రభా ఏం జరిగినా పర్వాలేదు, కానీ నువ్వే నాకు దిక్కు, నేను నీ మీదే ఎదురు చూస్తుంటాను, నీవే నాకు ఆశ్రయమని దర్శనాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకున్నాడు ఆయన. అక్కడి నుండి ఆయన మీద ఒక చెడ్డ వార్త, చూడండి, ఒక స్త్రీని చెడు చేశాడు, పాపం చేశాడని ఒక చెడ్డ వార్త రాగా ఆయన తీసుకెళ్ళి మళ్ళీ చెరసాలను వేయగా కృంగిపోయాడు. దేవా, వాగ్దానం ఏంటయ్యా, నేను నా దగ్గర నా అన్నలందరూ నా పాదాల దగ్గరకు వస్తానన్నావు కదా, గొప్ప చేస్తానన్నావు కదా, ఈ రోజు ఏంటి ప్రభు ఒక వ్యర్థుల్లాగా చెరసాలలో ఉన్నాను ప్రభా, పోన్లే ప్రభా చెరసాలైనా పర్వాలేదు కానీ నేను మాత్రం నిన్ను విడవను ప్రభా అని ఆ యొక్క దేవుని పాదాలు పట్టుకునే ఉన్నాడు. దేవాది దేవుడు అక్కడ యోసేపును ఆ యొక్క పానదాయకుడు మర్చిపోయాడేమో కానీ దేవాది దేవుడు మర్చిపోలేదు. ఫరో దగ్గర నిలబెట్టాడు. ఫరో అంటున్నాడు, యోసేపు నీ వస్త్రాలు తీసివేయబడతాయి, ఒక రాజు అన్నటువంటి పేరు తప్ప మొత్తం అధికారం అంతా నీదే అని సింహాసనం ఎక్కించాడు. హల్లెలూయా. చూడండి, దేవుడు మర్చిపోయాడా? బాల్యంలో ఇచ్చినటువంటి దర్శనం కొరకు ఎదురు చూశాడు యోసేపు. దేవా, నువ్వే నాకు దిక్కు, నీ కొరకు ఎదురు చూస్తున్నాను. ఎలా జరుగుతుందో, పరిస్థితులు ప్రతికూలమైపోయినా, ఏ పరిస్థితి ఎలాగున్నా నేను మాత్రం నిన్ను విడువని ప్రభా. చూడండి, 1 సంవత్సరం కాదమ్మా, 2 సంవత్సరాలు కాదమ్మా, ఎన్నో సంవత్సరాలు ఆయన జీవితంలో ఆ యొక్క వాగ్దానం నెరవేర్చబడలేదు కానీ ఎదురు చూస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఎదురు చూడలేక, నేను పోతిఫర్ భార్యతో తప్పు చేసి పోతిఫర్ ఇంటికి అధికారం అయిపోతానంటే ఫరో తర్వాత ఫరో అంతటి సింహాసనం వస్తుందా? చాలా మంది తొందరపాటు. దేవుడు ఎప్పుడు లేవనెత్తుతాడో తెలియక, ఎదురు చూసే అనుభవం లేక, ఎదురు చూడలేక, అమ్మో నేను ఇక చూడలేనని సొంత నిర్ణయాలు దేవుడిచ్చే దీవెనను కోల్పోతున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి అమ్మా, దేవుడు మర్చిపోడు. ఎవరిని? సంఘము అనగా దేవుడినే ఆధారం చేసుకున్నవారు. నీవే నన్ను పోషించాలి, నీవే నన్ను
నడిపించాలి, నీవే నాకు సహాయం చేయాలి తప్ప కష్టం వచ్చిందని ఇంకొకరి వైపు వెళ్ళను ప్రభా, నేను నీతోనే ఉంటాను ప్రభా అని ఎవరైతే దేవుణ్ణి పట్టుకుని ఉంటారో వాళ్ళతో దేవుడు అంటున్నాడు, నేను మరువను. యోసేపును మర్చిపోయాడమ్మ దేవుడు. యోసేపును దేవాది దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మరువలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎదురు చూసే వారిని దేవాది దేవుడు మరిచిపోడు. ఒక చూడండి, పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము ఎదురు చూస్తున్నాడంట. ఏమని ఎదురు చూస్తున్నాడు అనగా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం. అనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు ఎదురు చూచుచుండెను. చాలా అబ్రహాం ఏం చేస్తున్నాడమ్మా? ఎదురు చూస్తున్నాడంట. అబ్రహాం ఎలాంటి వాడు? లోకంలో తిరిగేవాడు కాదు. లోకాన్ని వద్దనుకుని, విగ్రహారాధన వద్దనుకుని దేవుడు తల్లిదండ్రుల్ని విడిచి రమ్మంటే సరే ప్రభా తల్లిదండ్రులను వదిలేస్తానులే ప్రభా అని వదిలేసి, సొంత జనాంగమును వదిలేసి, దేవా కష్టమైన నష్టమైన బాధైన నీ పాదాలే నాకు శరణమని పట్టుకున్నాడు. ఒకనొక టైంలో తన భార్యను ఒక రాజు పట్టుకుని వెళ్ళిపోయాడు. ఏంటయ్యా నీ కోసం వస్తే నా భార్యకే రక్షణ లేదు అనుకోలేదు. దేవా నా భార్య లేకపోయినా ఏమైనా నువ్వే నాకు దిక్కయ్యా, నువ్వే చెయ్యాలి ప్రభా అని ప్రభు మీద ఆధారపడ్డాడు కనుక అతను ఎదురు చూసిన దాని విషయంలో దేవుడు అతని ఎదురు చూపును మర్చిపోలేదు. ఆయన దేని కొరకు ఎదురు చూస్తాడో తెలుసా? దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు ఎదురు చూశాడు. అనగా పరలోక రాజ్యం కొరకు ఎదురు చూశాడు. ఈ లోకం అశాశ్వతమని ఎరిగినటువంటి అబ్రహాము పునాదులు కలిగినటువంటి ఆ పట్టణము కొరకు ఎదురు చూడగా, ఎదురు చూసిన వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. పరలోకము కొరకు ఎదురు చూసినటువంటి అబ్రహామును దేవుడు ఏం చేశాడో తెలుసా? పరలోకములో అబ్రహాము రొమ్మున ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు రాజులు. అనగా పరలోక రాజ్యాలకు వెళ్ళే వాళ్ళందరూ కూడా అబ్రహాము సంతానము. హల్లెలూయా. అంత గొప్ప కృప దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు చూడండి, మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు మరువని దేవుడు. నీవు నిజముగా నిజమైన సంఘములాగా ఉంటే, చర్చికి వస్తే కాదమ్మా, దేవుని రక్తంతో కడగబడి వాక్యానుసారంగా బ్రతికి నిజమైనటువంటి వధువుగా దేవుని యొక్క భార్యగా నీవు ఉంటే, దేవుని యొక్క కుమార్తెగా నీవు ఉంటే, నీవు ఎదురు చూసేది దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. లేట్ అవుతుందా? దేవుడు మర్చిపోయాడా అనుకుంటున్నావేమో, ఇప్పుడే అనుకుంటున్నావేమో. ఒకవేళ నీ ఇంటి దగ్గర అనుకుని వచ్చావేమో, దేవుడు నన్ను మర్చిపోయాడులే, నా బ్రతుకులో నవ్వు లేదు, ఇంకా అసలు నా దేవుడు నా బ్రతుకులో రాతే రాయలేదు అనుకున్నావేమో. కానీ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? సీయోను, నేను నిన్ను మర్చిపోతానా? ఒకరి తల్లి తన చంటి బిడ్డను కరుణించకుండా మానుతుందా? ఒకవేళ తల్లైనా మర్చిపోతుందేమో, కానీ నేను మాత్రం నిన్ను మరువను అంటున్నాడు. ఈరోజు నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి ఆ యొక్క మాటను బట్టి.